కనకధారకు స్వాగతం. ఈ రోజుకి కనకధార పారాయణం నాది 20 రోజులు అవుతుందండి. రేపటికి 21 రోజులు అవుతుంది. అయితే రేపు మా ఇంట్లో ఉద్యాపన చేస్తాం. ప్రతి సంవత్సరం ఇలా 5 సంవత్సరాల నుండి 21 రోజున అందరినీ పిలిచి నేను భోజనాలు పెట్టుకుంటాను. అలాగే వాయనం కూడా నేను వరలక్ష్మి వ్రతం అంటూ సపరేట్గా ఏమీ చేయను. ఈ కనకధార పారాయణం అయిన తర్వాత లాస్ట్ డేనే అందరినీ పిలిచి వాయనాలు ఇస్తానన్నమాట. ఏ రోజు వస్తే ఆ రోజు. ఇంకా ఇక్కడికి అందరూ వస్తారు, భోజనాలు పెడతాను. అంతేకాకుండా రేపు మా ఇంట్లో అమ్మవారికి నేను ఓడిబియ్యం పోస్తానన్నమాట. రేపు ఒక పండగలాగా ఉంటుంది. కంపల్సరీగా అమ్మవారికి ఓడిబియ్యం పోయాలని ఏం లేదండి. నాకు మంచిగా అనిపించింది, నాకు పోసుకోవాలి అనిపించింది. సో నేను ఎవ్రీ ఇయర్ ఇట్లా 5 years నుండి మా ఇంట్లోనే ఓడిబియ్యం పోస్తానమాట. పొద్దునే ఓడిబియ్యం పోసేసి మధ్యాహ్నం లంచ్కి వచ్చే వాళ్ళు వస్తారు కదా, అప్పటికి అన్నం కొంచెం వండేసి లంచ్లో అందరికీ పెడతానమాట. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరంలానే చాలా బాగా జరిగింది. సో మీ కనకధార పారాయణం ఏ రోజుకి కంప్లీట్ అవుతుంది? నాతో పాటు స్టార్ట్ చేసిన వాళ్ళకి అడ్డు రాకపోతే కనుక గురువారమే అవుతుంది, లేదు అంటే రేపటికి ఫినిష్ అవుతుంది. చూస్తూ ఉండండి కనకధార. రేపు ఇంట్లో పండగ ఎలా జరుగుతుంది, మేము ఎలా చేస్తాం అన్నీ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. బాయ్ బాయ్.